బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏసీబీ కేసుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించింది. నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ జరిగిందని నివేదికలో తెలిపింది. ఇవాళ విజిలెన్స్ కమిషన్ కు ప్రభుత్వం నివేదిక పంపనుంది. అనంతరం ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతికి నివేదిక పంపనుంది. గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత నిందితులను అరెస్ట్ లేదా ఛార్జ్షీట్ దాఖలు చేసే యోచనలో ఉంది ఏసీబీ. రైట్, ఫార్ములా ఈ కారు కేసుకి సంబంధించి అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి పూర్తి నివేదికను ప్రభుత్వానికైతే అందించింది. మరి నివేదికలో ఏం పేర్కొంది అనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ జరిగిందని నివేదికలో తెలియజేయడం జరిగింది. అయితే ఇవాళ విజిలెన్స్ కమిషన్ కు ప్రభుత్వం నివేదిక పంపనుంది. అనంతరం ఏం జరుగుతోందనేది వేచి చూడాలి. ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతికి కూడా నివేదిక పంపారు. అలాగే గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత వెంటనే నిందితులను అరెస్ట్ లేదా మరి ఛార్జ్షీట్ దాఖలు చేసే యోచనలో కనిపిస్తోంది ఏసీబీ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, ఈ కార్ రేస్కి సంబంధించి ఇవాళ ఏదైతే ఛార్జ్షీట్ దాఖలు చేస్తారా, మరి నిందితులను అరెస్ట్ చేస్తారా అనే విషయం పక్కన పెడితే ఇటు నివేదికలో ఏముంది అనేది ప్రస్తుతం అయితే కీలక అంశంగా మారింది. నివేదికలో ఎలాంటి అంశాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? తెలంగాణలో సంచలనమైనటువంటి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ కేసులో కీలక నిందితుగా ఉన్నటువంటి గత మాజీ మంత్రి కేటీఆర్ A1 గా ఉన్నటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా ఈ కేసు అంటే మంత్రి హోదాలో జరిగినటువంటి లావాదేవీకి సంబంధించి కావచ్చు, ఈ కార్ రేసుకి సంబంధించి జరిగినటువంటి వ్యవహారం మొత్తం పైన కూడా ఇప్పటికే 9 నెలలుగా దర్యాప్తు చేసినటువంటి ఏసీబీ నిన్న ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించింది. అంటే ఏదైతే ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ అనుమతి కావాలి, ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశారు కాబట్టి మంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కూడా ప్రాసిక్యూషన్ జరిపేందుకు గవర్నర్ అనుమతి కావాలంటూ కూడా ఆ ప్రభుత్వం నివేదిక పంపారు. అయితే ఈ యొక్క నివేదిక అంశానికి సంబంధించి కూడా ఏసీబీ దర్యాప్తులో అనేక కీలక అంశాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కూడా ఏదైతే ఆ యొక్క దర్యాప్తు నేపథ్యంలో జరిగినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘనతో పాటు క్యాబినెట్ నిర్ణయం లేకుండా, ప్రభుత్వ నిర్ణయం లేకుండా కేవలం వ్యక్తిగత హోదాలోనే ఆయన ఆదేశాలు జారీ చేశారు, హెచ్ఎండిఏ నిధులను దారి మళ్లించారు అన్న అంశానికి సంబంధించి కూడా అవినీతితో పాటు ఇక్కడ ఏది క్విట్కోపో కూడా జరిగింది. అంటే ఏదైతే ఆ కంపెనీకి సంబంధించి 54 కోట్ల రూపాయల చెల్లింపు అంశానికి సంబంధించి కూడా నగదు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టరల్ బాండ్స్ రూపంలో కూడా 40 కోట్లకు పైగా అందినట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. కాబట్టి పూర్తిగా దీనిపైన సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేటీఆర్ ను పలుమార్లు విచారించినటువంటి ఏసీబీ ఈ కేసులో A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ తో పాటు A3 గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా విచారించిన నేపథ్యానికి సంబంధించి అప్పటి కంపెనీకి సంబంధించి ఏదైతే ఉందో ఏదైతే గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు సంబంధించి అప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గా పనిచేశారు. ఆయనతో పాటు ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించినటువంటి నిధుల బదిలీకి అంశానికి సంబంధించి కూడా వీళ్ళిద్దరిపైన ఈ కేసులో చేరడం జరిగింది. అయితే వీళ్ళందరి విషయం పక్కన పెడితే ప్రధానంగా కేటీఆర్ విచారణకు సంబంధించి మంత్రి హోదాలో తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారు. దీంట్లో అనేక రకాల అంశాలు ముడిపడినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈడీ కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితిలో ఆ పిఎంఎల్ఏ కేసు నమోదైంది. కాబట్టి దీనిపైన విదేశీ పెట్టుబడులు, విదేశాలకు నగదు బదిలీ చేయడము, మరోపక్క క్విట్కోకో ద్వారా బీఆర్ఎస్ పార్టీకి నిధులు అందడం, ఈ అన్నిటిపైన సమగ్రంగా విచారణ చేయాలంటే మరి కేటీఆర్ సంబంధించి అటు ప్రాసిక్యూషన్ అది ఛార్జ్షీట్ కావచ్చు, లేదంటే అరెస్ట్ కావచ్చు, దేనికైనా దారి తీసే అవకాశం ఉంది. ఈ కేసులో ఉన్నటువంటి సెక్షన్స్ ఆధారంగా అరెస్ట్ చేసేటువంటి ఏదైతే సెక్షన్స్ ఉంటాయో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పూర్తిగా దీనిపైన ఏసీబీ ఇప్పటికే దర్యాప్తు చేసింది. ఆ కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం గవర్నర్ కు సంబంధించి కూడా ఈ యొక్క అనుమతి కోసం ప్రస్తుతం నివేదిక పంపింది. అయితే ఈ రోజు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. సిఎస్ ఎవరైతే దీని విజిలెన్స్ కమిషన్ కు ఒక నివేదిక పంపే అవకాశం ఉంది. విజిలెన్స్ కమిషన్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని గవర్నర్ కి పంపే అవకాశం ఉంది. అంటే మొదటైతే ఆ విజిలెన్స్ కమిషన్ కి నివేదిక పంపి విజిలెన్స్ ద్వారా విచారణ జరిపి ఇంకా ఈ నగదు బదిలీ అంశాలతో పాటు ప్రభుత్వ ఆదాయానికి ఏ విధంగా గండిపడింది, ఎలా కొల్లగొట్టారనే అంశానికి సంబంధించి కూడా విజిలెన్స్ ఆ నివేదిక అందిన తర్వాత గవర్నర్ కు ప్రాసిక్యూషన్ జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం పంపే అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం జరిపితే తర్వాత ఏసీబీ ఛార్జ్ షీటు లేదా అరెస్టుకు అయితే రంగం సిద్ధం చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. మరి చూడాలి ఎప్పటి లోపల ఈ అనుమతి లభిస్తుంది. కమిషన్ నివేదిక రాగానే గవర్నర్ కి పంపేందుకు మాత్రం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది.
అయితే వాసు ఒకవైపు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా కేటీఆర్ కనుక చూసుకుంటే ఈ కేసును చాలా లైట్గా తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి అసలు ఏమీ లేదు అని చెప్తున్నారు. అంటే పెద్ద మొత్తంలో ఒక నగదు పంపిణీ జరిగింది ఎటువంటి అనుమతి లేకుండా అని చెప్పినప్పటికీ కూడా మరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఏసీబీ ఏ విధంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ఎస్, రాజకీయ పరంగా కేటీఆర్ అది కేసులు రాజకీయ పరంగా నా మీద కేసులు నమోదు చేశారు. ఇదంతా కూడా ఏదైతే ఆదాయం కోసం మాత్రమే, అంటే ఆదాయం పెంపు కోసం మాత్రమే చేశామన్నారు. దీని ద్వారా 100 కోట్లు వస్తాయని ఆశించాము. కాకపోతే జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ కంపెనీ వెనక్కి తగ్గింది. తర్వాత జరిగినటువంటి పరిణామాలను జరపకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ కేసు పెడుతున్నట్టు కూడా ఆయన వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా రీసెంట్ గా నిన్న ఏసీబీ నివేదిక పంపిన తర్వాత కూడా కేటీఆర్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. కానీ రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏసీబీ ఎక్కడ కూడా పట్టించుకునే అవకాశం ఉండదు. కేవలం ఆ కేసులో ఉన్నటువంటి అంశాలు, నిబంధనలు, ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బ్యాంక్ నామ్స్, ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుందా లేదా అన్న అంశం. ఎందుకంటే కేబినెట్ లో ఆమోదం తెలపాలి, ప్రభుత్వం సంబంధించి ఆ శాఖ అనుమతి ఉండాలి. కానీ ఎక్కడ కూడా అలాంటి అనుమతులు లేవు అనేది మాత్రం స్పష్టమవుతున్న నేపథ్యంలో కూడా కేవలం ఈ కేసు పైనే ఫోకస్ చేసింది. కాబట్టి తదుపరి చర్యలకు సంబంధించి కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ఆయన హోదాలో చేసినటువంటి ఈ యొక్క నిర్ణయానికి సంబంధించి కూడా తదుపరి విచారణకు మాత్రమే గవర్నర్ అనుమతి ఏసీబీ కోరుతా ఉంది. కాబట్టి ఇది ప్రభుత్వానికి గవర్నర్ అనుమతి కోసం పంపాలంటూ కూడా ప్రమాణం జరిగింది. దీనిపైన గవర్నర్ విజిలెన్స్ నివేదిక తర్వాత గవర్నరు దీనిపైన విచారణకు ఆదేశిస్తే మాత్రం, ఒకవేళ ప్రాసిక్యూషన్ జరిపేందుకు అంగీకరిస్తే మాత్రం ఒక కీలక పరిణామం వచ్చి కేసులో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏసీబీ మాత్రం ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసింది. 9 నెలల దర్యాప్తులో భాగంగా కూడా అన్ని రకాల, ఎందుకంటే అరవింద్ కుమార్ అమెరికా నుంచి రప్పించింది, ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించింది. ఇతర సాక్ష్యాలు కూడా పూర్తిగా బ్యాంకర్స్ నుంచి కూడా సేకరించిన నేపథ్యంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. క్విట్ ప్రోకో ఇందులో జరిగిందనేది మాత్రం ఏసీబీ ధృవీకరిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కీలక పరిణామాలు గవర్నర్ అనుమతి తర్వాత కూడా ఉండే అవకాశం అనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.